హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో చికెన్ పకోడీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో మీరు తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఉషోదయం విన్ని నవోదయం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనండి, వీడియో చూసేయండి. ముందుగా మనము చికెన్ని ఒక పావు కేజీ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాము, ఒక టేబుల్ స్పూన్. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాము. దీనిలోనే కొంచెం కొత్తిమీర. వీటన్నింటినీ ఈ విధంగా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడాను ముక్కలకి పట్టించుకున్న తర్వాత దీనిలో మనం ఇప్పుడు పిండిని యాడ్ చేస్తున్నాము. బియ్య పిండి ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కేవలం బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే కేవలం కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము. 2 ఎగ్స్ తీసుకొని వాటిని చక్కగా బీట్ చేసుకొని వీటిని దీనిలో కలుపుకుంటున్నాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తే చక్కగా మనకి ఎంతో మెత్తని పకోడీ, చాలా క్రిస్పీగా, మెత్తగా, చాలా టేస్టీగా పకోడీ అయితే మనం తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము. సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను పచ్చిమిర్చి యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. అవి కూడా యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం కలిపి ఉంచుకున్న ఈ ముక్కల్ని ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేటట్లుగా చక్కగా దీనిలో వేయించుకొని తీసేసుకోవడమే. చాలా ఈజీగా, సింపుల్గా చికెన్ పకోడీని ఈ విధంగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.